హాయ్. పీసీఓడి ఈ పేరు చాలామంది వినే ఉంటారు కదా. పాలీసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ అంటారు. అయితే దీని గురించి మనలో చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయముంది. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి డాక్టర్లు మీకు పీసీఓడీ ఉంది అని చెప్తుంటారు. కానీ అసలు విషయమేంటంటే పీసీఓడీ అందరిలోనూ ఒకేలా ఉంటుందా? ఒకవేళ ఉండదంటే ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజానికి పీసీఓడీ అనేది ఒకటే సమస్య కాదు. అందులో 4 వేర్వేరు రకాలున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. సో పీసీఓడీని కరెక్ట్గా మేనేజ్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది ఏ టైప్ పీసీఓడీయో తెలుసుకోవడం. రైట్, ఇక విషయంలోకి లోతుగా వెళ్దాం. ముందుగా అసలు పీసీఓడీ అంటే ఏంటి? ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే పీసీఓడీ అంటే మన శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ తప్పటం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే రకరకాల లక్షణాలు బయటపడతాయి. సాధారణంగా పీరియడ్ సరిగ్గా రాకపోవడం, బరువు పెరగడం, మొటిమలు రావడం, జుట్టు రాలడం, పిల్లలు పుట్టడంలో సమస్యలు ఇవన్నీ కామన్గా చూసే సిమ్టమ్స్. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు విషయం దీని తర్వాతే ఉంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది